ఓకే, సో ఇప్పుడు మా ప్రెజెంటర్ అండ్ మా డైరెక్టర్ అండ్ ఇవాల్టికి అర్జున్ రెడ్డి రిలీజ్ అయి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో అలాంటి ఒక సెన్సేషనల్ ఫిలింని మనకు అందించినటువంటి మా సందీప్ రెడ్డి వంగ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్లీజ్. నేను యాక్చువల్లీ మన ప్రీ రిలీజ్ ఉంటుంది కదా, అప్పుడు మాట్లాడదాం. ఊరికూరికి ఏం మాట్లాడతలేను. కానీ నేను సినిమా చూసిన అంటే నాకేమనిపించింది అంటే ఈ ఫిలింలో ఆ క్యారెక్టర్ ఎట్లయితే చేసిండో అంత ఇన్నోసెంట్గా అది కష్టం అనిపిస్తుంది నాకు అట్లా యాక్టింగ్ చేయడం. అది చూస్తున్నప్పుడు అతని యాక్టింగ్, అమ్మాయి యాక్టింగ్, వీళ్ళ ఫ్రెండ్స్ యాక్టింగ్ అది సినిమాలా లేదు. అది మనం పక్క నుండి చూస్తున్నట్టు అనిపించింది నాకు. అది నేను కథ విన్నా, అసెంబుల్ కట్ చూసిన. ఒక్కరోజు షూటింగ్ పోలేదు, అసలు వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. నాకు మైక్రో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తానని చేయలేదు. నేను కథ విన్నప్పుడు ఎంత నవ్వినో సినిమా చూసినప్పుడు అంతకంటే ఎక్కువ నవ్వినా. సూపర్ హిలేరియస్ రైడ్, అదైతే చెప్పగలుగుతా. ఇంకొంచెం ముందుకు పోయిన తర్వాత కొంచెం మాట్లాడదాం. యా, అండ్ ఫస్ట్ టైం మా భద్రకాళి ఫిలింకి క్లీన్ యూబై వస్తుంది. ఎప్పుడు ఏళ్ళు వచ్చేటి. సో ఎన్నిసార్లు ఫ్యామిలీతో రమ్మన్నా రాలేదు, ఈసారి అయితే రండి. థియేటర్ బయట ఎవడు ఆపడం మిమ్మల్ని. సో యా, మ్యూజిక్ బాగుంది అండ్ టైం అసలు తెలియట్లేదు. మిక్సింగ్ ల్యాబ్లో చూసి నేను అరే అప్పుడే ఇంటర్వ్యూలు వచ్చిందా అనుకున్నా. అంటే మన సినిమా అందుకే అంటున్నా కదా, కొద్ది మెల్ల మాట్లాడదాం, ఎక్కువ డబ్బా కొట్టిన ఉంటుంది. బట్ మీకు అందరూ నచ్చిందా ట్రైలర్ ఎట్లతో సినిమా అట్లే ఉంటుంది త్రూ అవుట్. యా, థ్యాంక్ యూ. ఓకే, స్పిరిట్లో మీకు రోమాంచకం మూమెంట్ ఏంటి? స్పిరిట్లో ప్రభాసన్నతో సినిమా చేయడమే రోమాంచక మూమెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. సుమన్ ప్రభాస్ గారిని, హీరోయిన్ని, అండ్ అలానే మా